ఉజ్జీవం అనగానే అలా గెంతడము, మరి గంతులు వేయడము, కేకలు వేస్తూ, మరి వాయిద్యాలు వాయించుకుంటూ, పెద్ద పెద్ద సౌండ్‌లతో పాటలు పాడటము, అరవడం లాంటివి ఉజ్జీవం అనుకుంటున్నారు. కానీ ఉజ్జీవం అనే మాటకి ఆ పదానికి అర్థమేంటో ఇప్పటికి చాలామంది ఆలోచించలేదు. ఉజ్జీవ సభలు అంటూ, ఉజ్జీవ కూటములంటూ ఏర్పాటు చేస్తుంటారు. ఉజ్జీవం అనగా ఉన్నతమైన జీవమని. ఉచ్చ ప్లస్ జీవం 2 కలిపితే ఉజ్జీవం. ఉచ్చ అంటే పై స్థాయి, ఉన్నతమైనది. దీనికి విరుద్ధమైనది నీచ. ఉచ్చ నీచ. ఉచ్చ అంటే పై, నీచ అంటే కింది. అంటే ఉచ్చ జీవము అని.